Hello everyone. Today we're going to discuss about the find method and exist method at the table level. Uh, First we'll know what is the purpose of find method and what is the purpose of exist method. So ఈ find word లోనే మనకి క్లియర్ గా తెలుస్తుంది. It is trying to find something. So what is that something అంటే it's the record. ఆల్మోస్ట్ ఏఎక్స్ లో ఉన్న ప్రతి టేబుల్లో మనకి ఈ ఫైండ్ మెథడ్స్ ఉంటాయి. ఇది దేనికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఓపెన్ చేస్తే దీనిలో చాలా కస్టమర్స్ ఉన్నారు అండ్ ఈచ్ కస్టమర్ కి ఒక యూనిక్ ఐడి ఉంది, దట్ ఈస్ అకౌంట్ నెంబర్. సిమిలర్లీ వెన్ టేబుల్లో అకౌంట్ నెంబర్ ఉంటుంది, లెజర్ జర్నల్ టేబుల్లో జర్నల్ ఐడి ఉంటుంది, ఇన్వెంట్ టేబుల్లో ఐటమ్ ఐడి ఉంటుంది. అలా ప్రతి ఆల్మోస్ట్ చాలా టేబుల్స్ కి ఈ యూనిక్ ఫీల్డ్స్ ఉంటాయి. రిపిటేషన్ అవ్వని డేటా ఉన్న ఫీల్డ్స్ అన్నమాట, ఆర్ కాలమ్స్. ఓకే, ఇందులో అకౌంట్ నెంబర్ అనేది రిపీట్ అవ్వదు. అట్లా ఇలా యూనిక్ డేటా ఉన్న టేబుల్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ అన్ని స్టాండర్డ్ టేబుల్స్ లో ఈ ఫైండ్ అండ్ ఎగ్జిస్ట్ మెథడ్ మీరు కామన్ గా చూస్తారు. అండ్ ఈ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం దానికి ఇన్పుట్ పారామీటర్స్ ఇస్తే అది ఆ పారామీటర్ కి మ్యాచ్ అయిన రికార్డ్ మొత్తాన్ని ఫెచ్ చేసి తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్ట్ టేబుల్లో ఫైండ్ మెథడ్ చూస్తే వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద అకౌంట్ నంబర్. మనం ఇంతకు ముందు మెథడ్ సింటాక్స్ చూసాం కదా. మెథడ్లో ఏముంటుంది, ఫస్ట్ యాక్సెస్ మాడిఫైయర్ ఉంటుంది, పబ్లిక్ ప్రైవేటా అట్లా ఉంటుంది. ఫర్ నౌ దిస్ ఈజ్ పబ్లిక్ ఓన్లీ, ఏం మెన్షన్ చేయకపోతే అది పబ్లిక్ ఉంటుంది బై డిఫాల్ట్. అండ్ దెన్ అది ఇన్స్టెన్స్ మెథడా స్టాటిక్ మెథడా అని. ఫైండ్స్ ఎప్పుడు స్టాటిక్ మెథడ్. సో ఫైండ్ ఈజ్ ఆల్వేస్, మేబీ ఐల్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ హియర్, find is always a static method. And నెక్స్ట్ ఇక్కడ స్టాటిక్ మెథడ్, నెక్స్ట్ రిటర్న్ టైప్ ఉంటుంది దీనికి ఖచ్చితంగా. సో ఇట్ హ్యాస్ ఎ రిటర్న్ టైప్ మెథడ్, వాయిడ్ మెథడ్ కాదు. వాయిడ్ అంటే ఏం రిటర్న్ చేయదు, ఇది రిటర్న్ టైప్ మెథడ్. దీనికి రిటర్న్ ఉంది. ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ, డైరెక్ట్ టేబుల్నే రిటర్న్ చేస్తుంది, టేబుల్ బఫర్ని రిటర్న్ చేస్తుంది. సో బికాజ్ అది ఆ టేబుల్లో పర్టికులర్ రికార్డ్ని ఫైండ్ చేసి ఆ ఎంటైర్ రికార్డ్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను US-012 కి రిలేటెడ్ రికార్డ్ని ఫైండ్ చేయమంటే ఈ రికార్డ్ని ఫైండ్ చేసి ఈ హోల్ అన్ని కాలమ్ వాల్యూస్ని కలిపి ఆ టేబుల్ బఫర్ని రిటర్న్ చేస్తుంది అనమాట. అందుకే దీనికి రిటర్న్ టైప్ టేబుల్ ఉంది. సో ఫైండ్ మెథడ్స్కి ఎప్పుడు రిటర్న్ టైప్ టేబుల్ ఉంటుంది. అండ్ ఏ టేబుల్లో రాస్తామో ఆ ఫైండ్ మెథడ్ ఆ టేబుల్ బఫరే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ద మెథడ్, నేమ్ ఆఫ్ ద మెథడ్. ఇది ఫైండ్ అని పెట్టుకున్నారు దీనికి. అండ్ దిస్ ఈస్ నాట్ ఏ ఓవర్ రైడ్ మెథడ్, దీంట్లో ఎక్కడ సూపర్ కోడ్ లేదు చూడండి. ఇది మనం క్రియేట్ చేసుకునే మెథడ్. అండ్ దిస్ ఈస్ నాట్ ఏ ఇన్స్టెన్స్ మెథడ్. అండ్ దీనికి జనరల్గా అన్ని టేబుల్స్లో ఫైండ్ అనే వర్డే యూజ్ చేస్తాం. అండ్ కొంతమంది ఫైండ్ బై రెక్ ఐడి అని, ఫైండ్ బై నేమ్, ఏది యూనిక్గా ఉంటే ఆ యూనిక్ ఐడితో యాడ్ చేసుకుంటూ డిఫరెంట్ నేమింగ్స్ ఇచ్చుకుంటారు. బట్ ఫైండ్ అనేది కామన్గా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ పారామీటర్స్. ఈ ఫైండ్ మెథడ్కి రెగ్యులర్గా ఉండే పారామీటర్స్, ఫస్ట్ వన్ ద యూనిక్ ఐడి. ఈ కస్టమర్కి యూనిక్ ఐడి ఏంటి, కస్టమర్ అకౌంట్ కదా. సో దీనికి అకౌంట్ నంబర్ని వాళ్ళు ఫస్ట్ పారామీటర్గా యూజ్ చేశారు. అండ్ దే మేడ్ ఇట్ మ్యాండేటరీ, అంటే దీనికేం డిఫాల్ట్ వాల్యూ లేదు. దిస్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్ పారామీటర్ లైక్ దిస్ సెకండ్ పారామీటర్. ఇక్కడ సెకండ్ పారామీటర్ ఏంటి, బులియన్ ఫర్ అప్డేట్. ఎప్పుడైతే ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇస్తామో ఇది ఆప్షనల్ పారామీటర్ అయిపోతుంది. దిస్ ఈస్ నో మోర్ మ్యాండేటరీ పారామీటర్. ఖచ్చితంగా పాస్ చేయాలని ఏం లేదు, ఇది మాత్రం ఖచ్చితంగా పాస్ చేయాలి. బికాస్ ఫస్ట్ అకౌంట్ బఫర్ ఈక్వల్ టు సంథింగ్ ఏం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటీ పాస్ చేశాను, ఆర్ ఎల్స్ నేను ఏమైనా ఐడి పాస్ చేశాను అనుకోండి, IKCS-001, అప్పుడు ఇది కస్ట్ అకౌంట్ కూడా ఆప్షనల్ పారామీటర్ అవుతుంది. బట్ హియర్
కస్ట్ అకౌంట్ మ్యాండేటరీగా పాస్ చేయాలి. అప్పుడే ఆ కస్ట్ అకౌంట్‌కి మ్యాచ్ అవుతూ ఏ రికార్డ్ ఉందో అది ఫైండ్ చేసి తీసుకొస్తుంది. ఈ మెథడ్ సింటాక్స్ డీటెయిల్‌గా మనం డిస్కస్ చేస్తాం. బిఫోర్ దట్ ఐయామ్ జస్ట్ టెల్లింగ్ బ్రీఫ్ అబౌట్ దిస్. ఫైండ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఓవర్రైడ్ మెథడ్. నాట్ అన్ ఓవర్రైడ్ మెథడ్. అది న్యూ మెథడ్. మనం రాసుకుంటాం. మీరు టేబుల్స్‌లోకెళ్ళి మెథడ్స్‌లో రైట్ క్లిక్ ఇచ్చి ఓవర్రైడ్‌లోకి వెళ్తే ఇక్కడెక్కడ మీకు ఫైండ్ అనేది కనపడదు. అది మన ఓన్‌గా మనం క్రియేట్ చేసుకునే మెథడ్. అండ్ ఫైండ్ ఎప్పుడు స్టాటిక్కే ఉంటుంది. సో దీన్ని ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ నాట్ అన్ ఇన్స్టెన్స్ స్టాటిక్ అంటే ఇన్స్టెన్స్ మెథడ్ కాదని. ఇందులో దిస్ అని అలాంటి ఆపరేటర్స్ ఏం వాడము. అండ్ దెన్ ఇది ఎక్కడి నుంచైనా దీన్ని కాల్ చేస్తాము. స్టాటిక్ మెథడ్స్ని ఎలా కాల్ చేస్తాం? స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని యూజ్ చేసి కాల్ చేస్తాం. I'll show you that code also. And then find method usually will have two parameters. And అందులో one parameter should be a unique parameter. Should be unique parameter. యూనిక్ గా ఉన్నది యూనిక్ వాల్యూ పాస్ చేయకపోతే ఇట్ కెనాట్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ రికార్డ్. నేను డూప్లికేట్స్ ఉన్న వాల్యూ పాస్ చేస్తే అది కరెక్ట్గా యూనిక్ రికార్డ్ తీసుకురాలేదు కదా. సో అందుకని ఎక్కువగా యూనిక్ ఫీల్డ్స్కి మాత్రమే పెట్టుకుంటాం పారామీటర్గా. సో ఇప్పుడు కస్టేబుల్లో ఉన్న ఫైండ్ మెథడ్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇఫ్ ఐ రోట్ స్మాల్ జాబ్ అండ్ ఫైండ్ మెథడ్కి యూజ్ ఏంటో చూద్దాం. ఫైండ్ టెస్ట్. ఓకే, నార్మల్గా మనం కస్టేబుల్ నుంచి ఏమైనా రికార్డ్ని ఫైండ్ చేయాలనుకోండి, ఏం చేస్తాము? ఏమైనా రిట్రీవ్ చేసుకోవాలి, ఫైండింగ్ ఆర్ ఫెచ్చింగ్ రికార్డ్ ఫ్రమ్ ఏ కస్టేబుల్. ఎలా రాస్తాం? మనకు తెలిసింది ఇంతకు ముందు వరకు సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ లేదా సెలెక్ట్ కస్టేబుల్ రాస్తాము. రాసి వేర్ కస్టేబుల్ విచ్ ఇస్ ద బఫర్ నేమ్ ఆఫ్ ద టేబుల్ నేమ్ డాట్ అకౌంట్ నమ్ equal to the account ID. You'll see in the table. ఇక టేబుల్లో యూనిక్గా ఉన్న ఐడీస్ మేబీ వీ కెన్ యూజ్ US-012A యూజ్ చేద్దాం. దీంట్లో క్యాష్ డిస్కౌంట్ చూడండి 2% DE07 ఉంది. అండ్ అదర్ వాల్యూస్ చూస్తే డెలివరీ టర్మ్ FOBE ఉంది. ఓకే, క్యాష్ డిస్క్ అండ్ DLV టర్మ్. US-012 is the customer, and I'm going to display దీంట్లో ఉన్న ఒక 2 ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. %1 hyphen %2, 2 placeholders and 2 arguments. Custable dot cache disk comma custable dot DLV term. మనం ఇందాక అక్కడ చూసాం కదా, సంథింగ్ FOB అని ఉంది. సో 2 వాల్యూస్ ఫెచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను కస్టేబుల్ నుంచి ఈ అకౌంట్ నెంబర్కి మ్యాచ్ అయిన రికార్డ్ని తెస్తున్నాను యూజింగ్ ఏ వేర్ కండిషన్, రైట్? అండ్ దెన్ ఇఫ్ ఐ రన్ ఇట్, సేమ్ మనం అక్కడ ఏం వాల్యూస్ చూసామో ఆ వాల్యూస్ వస్తున్నాయి ఇక్కడ. ఓకే, ది సేమ్ థింగ్ వీ కెన్ డూ ఇట్ యూజింగ్ ద ఫైండ్ మెథడ్. ఫైండ్ మెథడ్తో ఎలా చేస్తామంటే, కస్టేబుల్ బఫర్ ఉంది కదా, కస్టేబుల్ బఫర్ ఈక్వల్ టు డైరెక్ట్గా మేబీ I'll change the name of the buffer to make it different. ఓకే, సో ఇక్కడ కస్ట్ అనేది బఫర్, దిస్ ఈస్ ద టేబుల్. సో ఇక్కడ నేను కస్ట్ టేబుల్ యూ కెన్
ఇట్లా ఇచ్చినా కూడా డ్రాప్ డౌన్ వస్తుంది బికాస్ సిస్టమ్ ఐడెంటిఫైస్ ఇట్ యాజ్ అ టేబుల్ ఓన్లీ. అండ్ దెన్ యూజింగ్ ద ఫైండ్ మెథడ్, ఫైండ్కి ఇన్పుట్ ఏం అడుగుతుంది, 2 పారామీటర్స్ అడుగుతుంది, ఫస్ట్ అకౌంట్ అండ్ సెకండ్ పారామీటర్ ఫర్ అప్డేట్ అనే ఒక బులియన్ పారామీటర్ అడుగుతుంది. అండ్ సెకండ్ పారామీటర్ చూడండి, ఇట్స్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. దట్ మీన్స్ ఇది ఆప్షనల్ అని అనమాట, ఇది కంపల్సరీ పాస్ చేయాలని ఏం లేదు. కానీ కస్ట్ అకౌంట్ మాత్రం కంపల్సరీ పాస్ చేయాలి, పాస్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి, నేను ఫైండ్లో ఏం పాస్ చేయలేదు. ఇఫ్ ఐ రన్ దిస్ సేయింగ్ రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్ ఫర్ దిస్ మెథడ్. సో ఎప్పుడైనా ఒక మెథడ్ మనం బ్రేసెస్ ఓపెన్ చేయగానే దానికి ఏం పారామీటర్స్ కావాలో చూపిస్తుంది. అండ్ అందులో కంపల్సరీ పాస్ చేయాల్సిన పారామీటర్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. వాటిని ఇవి ఈ లోపల ఉన్న వాటిని ఆప్షనల్ పారామీటర్స్ అంటాం. ఇవేమో మ్యాండేటరీ, ఖచ్చితంగా పాస్ చేయాల్సిన పారామీటర్స్. ఇవి పాస్ చేయకుండా మెథడ్ని మనం క్లోజ్ చేయలేం అనమాట. యూ కెనాట్ కాల్ దట్ మెథడ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ అకౌంట్ పాస్ చేస్తున్నాను, US-012. సో ద అవుట్పుట్ ఈజ్ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ అకౌంట్ ఐడికి మ్యాచ్ అయిన రికార్డ్ని తీసుకొస్తుంది. జస్ట్ ఎలా అయితే మనం ఇంతకుముందు సెలెక్ట్ స్టేట్మెంట్ రాసామో, I'll show you. This is similar to this one. I'll put it side by side. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్, ఈ ఫైండ్ మెథడ్ బోత్ ఆర్ సేమ్, దే మేక్ నో డిఫరెన్స్. ఎందుకు అంటే మనకి ఫైండ్ మెథడ్లో రాసిన లాజిక్ కూడా సేమ్ ఉంటుంది. ఇఫ్ యూ గో ఇన్ టు ద లుక్అప్ డెఫినిషన్ ఇన్ టు ద ఫైండ్ మెథడ్, just a second to change the variable names. ఓకే, సో ఇప్పుడు ఫైండ్ మెథడ్లో ఇక్కడ నేను సెలెక్ట్ స్టేట్మెంట్తో డేటా ఫెచ్ చేశాను కదా ఈ అకౌంట్ నెంబర్కి మ్యాచ్ ఉన్న రికార్డ్ని. సేమ్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక మెథడ్లో ఈ మెథడ్లో ఆల్రెడీ రాసింది. ఇఫ్ యూ గో హియర్, సీ ద సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్రెడీ హియర్. సేమ్ ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ని మనం ఒక మెథడ్లో రాసుకుని జస్ట్ దాన్ని కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఫైండ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఎందుకు ఇలాగా అంటే జనరల్గా రెగ్యులర్గా ఒక టేబుల్లో ఉన్న డేటా మీద మనం ఎప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాస్తూ ఉంటాం టు ఫెచ్ సమ్ డేటా, కామన్గా జరుగుతూ ఉంటాయి. దాని మీద ఉన్న డేటా ఫెచ్ చేసి ఏదో ఒక పర్పస్కి ఫెచ్చింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఇన్ ఆల్ దట్ కేసెస్ ఆ కామన్స్గా యూజ్ చేసే సెలెక్ట్ స్టేట్మెంట్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఫైండ్ అని ఒక మెథడ్లో ప్లేస్ చేసుకుని జస్ట్ ఈ మెథడ్ని కాల్ చేసుకుంటారు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దట్ whole select statement and for update statements and all, they simply keep that code in a method, that to a static method, and whenever required they'll call this method అనమాట. రీయూజబిలిటీ కైండ్ ఆఫ్, ప్రతిసారి సెలెక్ట్ రాసుకోకుండా సింపుల్గా దాన్ని ఒక మెథడ్లో ప్లేస్ చేసుకుని ఈ ఫైండ్ అని ఒక మెథడ్ని కాల్ చేసి దానికి పారామీటర్స్ ఇస్తే చాలు. ఈ మెథడ్ లోపల సెలెక్ట్ స్టేట్మెంట్ కోడ్ అంతా రన్ అయ్యి ఫైనల్గా అది రిటర్న్ చేస్తుంది వాల్యూ. ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఇట్ ఫైండ్స్ ద రికార్డ్ అండ్ రిటర్న్స్ ద సేమ్ రికార్డ్. సీ హియర్ లైన్ నెంబర్ 18, సేమ్ అదే టేబుల్ బఫర్ని రిటర్న్ చేస్తుంది. ఈ సింటాక్స్ని డీటెయిల్గా చూద్దాం మనం. సో బిఫోర్ దట్ శాంపుల్గా ఒకసారి రన్ చేసి మీకు సేమ్ డేటా చూపిస్తున్నాను. సో ఇందాక నేను సెలెక్ట్ స్టేట్మెంట్తో ఏ డేటా అయితే ఫెచ్ చేశానో సేమ్ థింగ్ నేను ఫైండ్ సెలెక్ట్ లేకుండా ఫైండ్ మెథడ్ యూజ్ చేసి ఫెచ్ చేశాను ఫర్ ద సేమ్ రికార్డ్ US-012కి. సో ఈ రికార్డ్లో అన్ని ఫీల్డ్ వాల్యూస్ ఉంటాయి. నేను దాంట్లో ఉన్న కరెన్సీ చూడొచ్చు, ఐ కెన్ సీ ద కస్టమర్ గ్రూప్, ఎంటైర్ రికార్డ్ రిటర్న్ అవుతుంది. బికాజ్ ఆ ఫైండ్ మెథడ్లో రిటర్న్ టైప్ ఏముంది, టేబుల్ బఫర్ ఉంది. అంటే ఈ ఐడికి మ్యాచ్ అయిన హోల్ రికార్డ్ని అది ఫైండ్ చేసి ఇట్ రిటర్న్స్ ద ఎంటైర్ రికార్డ్. ఇక్కడున్న కంప్లీట్ దీని నుంచి వచ్చిన కంప్లీట్ రికార్డ్ని ఇక్కడ రిటర్న్ చేస్తుంది.
ఇక్కడ వాయిడ్ లేదు, రిటర్న్ టైప్ ఉంది. దట్ ఈస్ ద టేబుల్ బఫర్. సో అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ద టేబుల్ బఫర్. డీబగ్గర్ పెట్టి మనం అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుందో ఒకసారి చూద్దాము. సో ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ పారామీటర్, one more argument, cust.accountNum. Account num ఎట్లాగో సేమ్ వాల్యూ వస్తుంది. If I execute this, see I'm able to see the account number, customer group, currency, similarly delivery term, anything from this record. ఏ కాలం వాల్యూ అయినా మనం చూడొచ్చు, బికాజ్ ఇక్కడ ఇది కంప్లీట్ రికార్డ్ వచ్చింది. సో ఐఎమ్ ప్లేసింగ్ ఎ బ్రేక్ పాయింట్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, సో ఫస్ట్ కస్టమర్ టేబుల్కి బఫర్ డిక్లేర్ చేయగానే ఎంటీ ఉంది, రైట్? వెన్ ఇప్పుడు ఫైండ్ మెథడ్ లోపలికి వెళ్తున్నాను. టు గో ఇన్ టు ద మెథడ్ వీ హ్యావ్ టు ప్రెస్ F11 ఆర్ క్లిక్ ఆన్ ది స్టెప్ ఇన్ టు. సో ఫైండ్ మెథడ్ లోపలికి వచ్చాను. అండ్ నేను అక్కడి నుంచి పాస్ చేసిన పారామీటర్ ఏంటి? ఓన్లీ ఒక స్ట్రింగ్ పారామీటర్ పాస్ చేశాను. దట్ ఈస్ US-012. ఓన్లీ వన్ పారామీటర్ పాస్ చేశాను. అది ఇక్కడ పారామీటర్లో వచ్చి సిట్ అయింది. ఫస్ట్ పారామీటర్ పాస్ చేశాను, సెకండ్ పారామీటర్ నేనేం పాస్ చేయలేదు. సో సిన్స్ ఇట్ ఈస్ ఏ ఆప్షనల్ పారామీటర్, స్క్వేర్ బ్రేసెస్లో ఉంది కదా. ఎందుకని స్క్వేర్ బ్రేసెస్ వచ్చింది అంటే ఇక్కడ నేను ఈక్వల్ టు ఫాల్స్ బై ఇన్ కేస్ ఏం వాల్యూ ఇవ్వకపోతే ఈక్వల్ టు తర్వాత ఏముందో అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఈ అసైన్మెంట్ ఆపరేటర్తో ఈ ఫాల్స్ అనేది బై డిఫాల్ట్ తీసుకుంటుంది. అందుకే ఫర్ అప్డేట్లో ఫాల్స్ ఉంది. నేనేం పాస్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఇక్కడ ఏం వాల్యూ ఉందో అలా అది తీసేసుకుంది. సిమిలర్గా నేను కస్ట్ అకౌంట్కి కూడా ఈక్వల్ టు అని సమ్ అకౌంట్ నెంబర్ పెట్టాను అనుకోండి. నేను జస్ట్ ఫైండ్ మెథడ్ కాల్ చేస్తే చాలు, దానికి ఏమైనా ఇన్పుట్ ఇవ్వకపోతే ఈక్వల్ టు తర్వాత ఏ కస్ట్ అకౌంట్ ఉంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఐ విల్ షో యూ ద డిఫరెన్స్. సో హియర్ కస్ట్ టేబుల్కి వీళ్ళు ఒక లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నారు. దెన్ ఇఫ్ ఆఫ్ కస్ట్ అకౌంట్ అంటే ఈ కస్ట్ అకౌంట్లో వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తుంది ఈ బఫర్, ఈ వేరియబుల్లో. దెన్ నెక్స్ట్ పారామీటర్ ఫర్ అప్డేట్లో వాల్యూ ఉందా లేదా చూస్తుంది. ఫర్ అప్డేట్ ఫాల్స్ ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇందాక నేను ఎలా అయితే సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి కస్ట్ టేబుల్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకున్నానో ద సేమ్ థింగ్ వాళ్ళు ఇక్కడ రాసుకున్నారు లాజిక్. ఇందులో ఇండెక్స్ హింట్ ఫర్ నౌ యూ కెన్ ఇగ్నోర్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. రిమైనింగ్ పార్ట్ చూడండి. సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఫ్రమ్ కస్ట్ టేబుల్ వేర్ కస్ట్ టేబుల్ డాట్ అకౌంట్ నమ్ ఈక్వల్ టు ద పారామీటర్ విచ్ ఐ హ్యావ్ పాస్డ్. నేనేం పాస్ చేశాను? US-012 పాస్ చేశాను. సేమ్ అదే ఇక్కడికి వచ్చి మ్యాచ్ చేసుకుని దీనికి మ్యాచ్ అయిన రికార్డ్ని తెచ్చుకుంటుంది. ఫర్ నౌ ఇది ఇంకా బ్లాంక్ ఉంటుంది బికాస్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ F10, సో US-012కి మ్యాచ్ అయిన రికార్డ్ని ఫెచ్ చేసుకుంది. సో ఐ గాట్ ద రెక్ ఐడి అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ద టేబుల్ బఫర్. ఆ ఎంటైర్ రికార్డ్ని అది రిటర్న్ చేస్తుంది. See, if I do add watch here, ఇక్కడ ఉంది కస్ట్ టేబుల్, you can see all the fields information here. సో ఎంటైర్ కాలమ్స్ వాల్యూస్ ఉన్న ఈ బఫర్ని అది రిటర్న్ చేస్తుంది ఈ మెథడ్, ఫైండ్ మెథడ్. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే యూ విల్ గో బ్యాక్ హియర్. సో ఇక్కడ కస్ట్ టేబుల్లో ఏదైతే రిటర్న్ అయ్యి వాల్యూ వచ్చిందో దట్ వాల్యూ ఈస్ గెట్టింగ్ అసైన్ టు ద లోకల్ వేరియబుల్ విచ్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ హియర్. ఇక్కడ నేను కస్ట్ టేబుల్కి ఒక లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను కదా కస్ట్ అని, ఇది ఇక్కడ ఎంటీఏ ఉంటుంది. ఇది డిక్లేర్ చేయగానే ఎప్పుడు ఎంటీఏ ఉంటుంది కదా. కానీ ఇక్కడ నేను దీనికి వాల్యూ అసైన్ చేస్తున్నా. ఎట్లా? కస్ట్ ఈక్వల్ టు కస్ట్ టేబుల్ స్కోప్ రిజల్యూషన్. ఈ స్కోప్ రిజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ మెథడ్స్, ఎనీ స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలంటే మనం స్కోప్ రిజల్యూషనే ఇస్తాం. ఫైండ్ మెథడ్ని మీరు కస్ట్ టేబుల్ డాట్ అంటే రాదు, డాట్ అంటే ఓన్లీ ఇన్స్టెన్స్ మెథడ్సే వస్తాయి. సో ఫైండ్ స్టాటిక్ మెథడ్స్ రావాలంటే కంపల్సరీ స్కోప్ రిజల్యూషన్ ఇస్తేనే ఆ డ్రాప్ డౌన్లో వస్తాయి. అవన్నీ స్టాటిక్ మెథడ్సే ఉంటాయి. సో స్కోప్ రిజల్యూషన్ ఇచ్చి ఫైండ్ ఇచ్చి ఓపెన్ బ్రేసెస్లో నేను పారామీటర్ పాస్ చేశాను US-012. సో దీని నుంచి ఫెచ్ అయిన రికార్డ్ ఇది రిటర్న్ చేస్తుంది కదా, ఆ రిటర్న్ అయిన దాన్ని నేను ఇక్కడ నా బఫర్లో క్యాప్చర్ చేసుకుంటున్నాను. సో ఫర్ నౌ ఇట్ ఈస్ ఎంటీ.
నేను ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తానో ఈ కస్ట్ అనే బఫర్లోకి రికార్డ్ వస్తుంది. ఐమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ F10. సి అక్కడ ఇందాక ఫైండ్ మెథడ్లో ఏదైతే రిటర్న్ అయిందో ఫైనల్గా ఈ ఫైండ్ మెథడ్ ఏం రిటర్న్ చేసిందో ఆ వాల్యూ, ఆ సేమ్ రికార్డ్ ఇక్కడ క్యాప్చర్ అయింది కస్ట్లోకి. సేమ్ వాల్యూ ఇది క్యాప్చర్ చేసుకుంది. అండ్ దెన్ నేను ఆ కస్ట్లో ఏం కరెన్సీ ఉంది, ఏం కస్టమర్ గ్రూప్ ఉంది, ఏం అకౌంట్ నెంబర్ ఉంది అది డిస్ప్లే చేస్తున్నాను అనమాట త్రూ ద ఇన్ఫోలాగ్ అండ్ యూజింగ్ స్ట్రింగ్ ఫార్మాట్. సో దట్స్ హౌ ఇట్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్. సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ఫైండ్ మెథడ్. సో వాట్ డస్ ఎ ఫైండ్ డస్ అంటే ఫైండ్ మెథడ్ selects and returns one record from the table that matches the unique index specified by the parameters. This is a normal definition of find method. Find method ఏం చేస్తుంది అంటే మనం పాస్ చేసే యునిక్ పారామీటర్కి మ్యాచ్ అవుతున్న రికార్డ్ని ఫైండ్ చేసి రిటర్న్ చేస్తుంది. సో మెథడ్ సిగ్నేచర్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ పబ్లిక్ అని ఏం పెట్టలేదు. ఇట్స్ ఎ బై డిఫాల్ట్ ఏం ఇవ్వకపోతే దట్ విల్ బి ఎ పబ్లిక్ మెథడ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ స్టాటిక్ మెథడ్. ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కదా, పర్టికులర్ ఇన్స్టెన్స్ కానీ ఏం రన్ అవ్వదు. ఇట్స్ గ్లోబల్. ఎక్కడి నుంచి అయినా స్కోప్, ఈ టేబుల్, ఇది టేబుల్లో ఉంది కదా, టేబుల్ స్కోప్ రిజల్యూషన్ ఇస్తే యూ విల్ గెట్ దిస్ మెథడ్ డైరెక్ట్లీ. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఇవన్నీ ఇక్కడ వచ్చే మెథడ్స్ అన్ని స్టాటిక్ మెథడ్సే ఉంటాయి. ఇందులో మనం చూసిన మెథడ్ ఫైండ్ మెథడ్. ఓకే, సో ఫైండ్ స్టాటిక్ మెథడ్ పెట్టాం. నెక్స్ట్ ఇట్స్ నాట్ ఎ వాయిడ్ మెథడ్. వాయిడ్ అంటే ఎంటీనెస్, ఇట్స్ నాట్ వాయిడ్ అంటే అది ఏం రిటర్న్ చేయగల, ఎంటీ అని అర్థం. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మెథడ్. ఇలా ఈ పర్పస్కి యూజ్ చేసే మెథడ్స్ అన్నిటికీ నేమ్ ఒకటే పెడతారు, ఫైండ్ అనే పెడతారు. పర్టికులర్గా ఏమైనా రెక్ ఐడి పాస్ చేస్తే అట్లా ఏమైనా ఉంటే ఫైండ్ బై రెక్ ఐడి, ఫైండ్ బై డిమ్ ఐడి, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. కానీ రెగ్యులర్గా అయితే ఫైండ్ మెథడ్ పెడతారు. అండ్ దీనికి రెగ్యులర్గా 2 పారామీటర్స్ ఉంటాయి. ద ఫస్ట్ పారామీటర్ విల్ బి ద యునిక్ ఇండెక్స్ ఆర్ ద యునిక్నెస్ తెచ్చే కాలం ఏది ఉందో ఆ కాలం వాల్యూ పాస్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో ఆ యూనిక్నెస్ తెచ్చే వాల్యూ ఏముంటుంది, కస్టమర్ అకౌంట్. సో కస్టమర్ అకౌంట్ని పాస్ చేస్తున్నారు. సో ఇదే కస్టమర్ అకౌంట్ ఇక్కడ ఏదైతే పాస్ అయిందో దట్ ఈస్ గోయింగ్ టు ద సెలెక్ట్ స్టేట్మెంట్ హియర్. ఇక్కడ వేర్ కండిషన్లోకి అది పాస్ అవుతుంది. ఇక్కడ నేను ఏది ఇన్పుట్గా ఇస్తే అదే కస్ట్ అకౌంట్లోకి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఫైండింగ్ ద సేమ్ రికార్డ్ అండ్ రిటర్నింగ్ ద సేమ్ రికార్డ్ ఓన్లీ ఇఫ్ కస్ట్ అకౌంట్ హ్యాస్ ఎ వాల్యూ. అండ్ నెక్స్ట్ వచ్చి ఫర్ అప్డేట్. ఫర్ అప్డేట్ అనేది దేనికి వాడతారు అంటే, ఒకవేళ నేను ఆ సెలెక్ట్ చేస్తున్న రికార్డ్ని అప్డేషన్ కోసం వాడుతున్నాను అనుకోండి, దెన్ ఐ విల్ పాస్ ద సెకండ్ పారామీటర్ హ్యాస్ ట్రూ. ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్స్లో అయితే మనం ఫర్ అప్డేట్ ఎలా రాస్తాం, సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఫర్ అప్డేట్ కస్ట్ అని రాసి తర్వాత మనం వాల్యూస్ పాస్ చేసి అక్కడ టేబుల్ బఫర్ డాట్ అంటే ఇక్కడ కస్ట్ డాట్ అప్డేట్ అని కాల్ చేస్తాం. అది రెగ్యులర్ అప్డేట్ సింటాక్స్. టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ పెడతాం, సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఫర్ అప్డేట్ ఆర్ సెలెక్ట్ ఫర్ అప్డేట్ ద టేబుల్ బఫర్ వేర్ కండిషన్స్ ఇచ్చుకుని తర్వాత ఇఫ్ ఆఫ్ ఆ టేబుల్ బఫర్లో వాల్యూ ఉంటే చెక్ చేసుకుని దెన్ ఆ టేబుల్ బఫర్కి ఏమేమి వాల్యూస్ అసైన్ చేయాలనుకుంటున్నాం అవన్నీ అసైన్ చేసి లాస్ట్లో ఆ టేబుల్ బఫర్ డాట్ అప్డేట్ అని కాల్ చేస్తాం. ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి డాట్తో కాల్ చేసాం. అదే స్టాటిక్ మెథడ్ అయితే స్కోప్ రిజల్యూషన్తో కాల్ చేస్తాం. సో దట్ ఈస్ ద రెగ్యులర్ వే ఆఫ్ అప్డేషన్. సో ఈ సేమ్ ఫర్ అప్డేట్ని మనం దీంట్లో కూడా అచీవ్ చేయొచ్చు. ఎట్లా అంటే యూ హ్యావ్ టు పాస్ ద సెకండ్ పారామీటర్ యాజ్ ట్రూ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ పాసింగ్ దిస్ మనకి కరెన్సీ ఏం రిటర్న్ అయింది, ఇట్ ఈస్ సేయింగ్ ద కరెన్సీ ఈజ్ యూఎస్డి. మేబీ నేను కరెన్సీని ఐఎన్ఆర్కి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పర్టికులర్ రికార్డ్కి. సో వాట్ ఐ విల్ డూ ఈస్ నేను సెకండ్ పారామీటర్ ట్రూ అని పాస్ చేస్తాను. అప్పుడు ఈ ఫైండ్ మెథడ్ ఫైండ్ చేసే రికార్డ్ని
అప్డేషన్ కోసం ఫైండ్ చేస్తున్నట్టు. అంటే ఇట్ ఈస్ సెలెక్టింగ్ ద రికార్డ్ ఫర్ అప్డేట్. అది ఎట్లా అవుతుందో డీబగ్ అండ్ సీ. అండ్ ట్రూ పాస్ చేశాను. దెన్ మనకి అప్డేషన్‌కి యూజ్ చేయాల్సినవేంటి టీటీఎస్ బిగిన్ అండ్ టీటీఎస్ కమిట్. దిస్ వీ హ్యావ్ టు యూజ్. అండ్ ఆ వచ్చిన బఫర్ డాట్ కరెన్సీ ఈక్వల్ టు నేను ఫిక్స్డ్‌గా హార్డ్ కోడ్ చేసి ఐఎన్ఆర్ పాస్ చేస్తున్నాను. అండ్ దెన్ ఐఎమ్ కాలింగ్ ద అప్డేట్ మెథడ్. సో ఇక్కడ సింపుల్‌గా ఫైండ్ ఏం చేసిందంటే ఇట్ హాస్ జస్ట్ రీప్లేస్డ్ దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఫర్ అప్డేట్ కస్ట్ అని చెప్పి కస్ట్ అకౌంట్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ పైన ఏదైతే రాసానో అదంతా ఈ ఫైండ్‌లో జరుగుతుంది. జరిగి ఆ రికార్డ్‌ని ఫైండ్ చేసుకొని ఫర్ అప్డేట్‌కి ఆ రికార్డ్‌ని రిటర్న్ చేసి ఈ బఫర్‌లో ప్లేస్ చేసుకుంటుంది. తర్వాత మనం ఫర్ అప్డేట్‌లో చేసే సెకండ్ పార్ట్ ఏంటి? వాల్యూస్ అసైన్ చేసుకోవడం. అది నేను ఇక్కడ అసైన్ చేశాను. ఇక్కడైతే నార్మల్‌గా ఎలా రాస్తాం సేమ్ ఇట్లానే కరెన్సీ ఈక్వల్ టు ఐఎన్ఆర్. ఈ 2 లైన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. నార్మల్ అప్డేట్ ఆపరేషన్‌లో. సో, ద సేమ్ థింగ్ ఐ హావ్ డన్. నెక్స్ట్ టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ ఉంటుంది. దట్ ఆల్సో ఐ హావ్ రిటర్న్ సేమ్ వే. సో, రెగ్యులర్‌గా అయితే ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ ఇలా ఉంటుంది. సో, ఇక్కడ జస్ట్ ఈ సెలెక్ట్ అనే స్టేట్మెంట్‌ని తీసుకెళ్ళి వీళ్ళు ఫైండ్ అనే రెగ్యులర్‌గా ఇది రాస్తూ ఉంటాం కాబట్టి ఎవ్రీ టైమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ సింటాక్స్ అగైన్ అండ్ అగైన్ వాళ్ళేం చేశారంటే ఒక స్టాటిక్ మెథడ్‌లో పెట్టేసుకొని సింప్లీ దే ఆర్ పాసింగ్ ద పారామీటర్ అండ్ రిమైనింగ్ సెలెక్ట్ అంతా లోపల జరుగుతుందనమాట. అండ్ దెన్ సెకండ్ ఫర్ అప్డేట్ అనే కీవర్డ్‌ని గూడా వాళ్ళు ట్రూ అనే పారామీటర్‌తో ఎనేబుల్, డిజేబుల్ చేస్తున్నారు. బికాస్ ఫర్ అప్డేట్ ఇంతకు ముందు గూడా మీకు చూపిచ్చాను. వీ కెన్ రైట్ ఫర్ అప్డేట్ ఇన్ 2 వేస్ అని. ఒకటి ఫర్ అప్డేట్ ఇక్కడైనా రాసుకోవచ్చు. లేదా ఫస్ట్ రికార్డ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత కస్ట్ డాట్ సెలెక్ట్ ఫర్ అప్డేట్ అని పెట్టుకొని ట్రూ అని పాస్ చేయొచ్చు. ఇలా రాసినా, ఇక్కడ ఫర్ అప్డేట్ అని రాసినా బోత్ ఆర్ సేమ్. ఈ ఫర్ అప్డేట్ అండ్ దిస్ లైన్ బోత్ ఆర్ సేమ్. 2 రకాలుగా రాసుకోవచ్చు ఫర్ అప్డేట్‌ని. ఓకే. అండ్ దెన్ we'll just run this logic and we'll see how this find method is working. అంత కాంప్లెక్స్ ఏం ఉండదు దీంట్లో. బట్ టేబుల్స్‌ని మెథడ్స్‌ని వీళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, స్టాటిక్ మెథడ్స్‌ని ఎలా డిఫైన్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు, వాటికి వాల్యూస్ ఎలా పాస్ చేస్తున్నారు అండ్ హౌ దే ఆర్ గెట్టింగ్ ఇట్ డన్ దట్ ఆ స్ట్రక్చర్ మీరు అర్థం చేసుకోవాలి. ఆహ్, ఇక్కడ నేను ఐఎన్ఆర్‌ని అప్డేట్ చేస్తున్నాను కదా! ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ విల్ సీ వాట్ ఈస్ ద అవుట్‌పుట్. I'm placing a breakpoint. If I execute this, first నేను డిక్లేర్ చేసుకున్న నా లోకల్ వేరియబుల్ ఆర్ లోకల్ బఫర్ ఎంటీ ఉంది. నెక్స్ట్ టీటీఎస్ బిగిన్ చేశాను. నెక్స్ట్ ఫైండ్ మెథడ్ లోపలకి వెళ్తున్నాను యూజింగ్ స్టెప్ ఇంటూ ఆర్ F11 కీవర్డ్. ఓకే. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే నేను సెకండ్ పారామీటర్ ట్రూ అని పాస్ చేశాను. ఫస్ట్ పారామీటర్ ఏమో US-012, సెకండ్ పారామీటర్ ట్రూ పాస్ చేశాను. సో బోత్ ద పారామీటర్స్ ఆర్ టేకెన్. ఓకే. ఇప్పుడు ఇది ఫాల్స్ లేదు. బికాజ్ నేను ట్రూ పాస్ చేశాను కాబట్టి ఆ వాల్యూ తీసుకుంది. ఇన్ కేస్ నేనేం పాస్ చేయకపోయి ఉంటే బై డిఫాల్ట్ ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది కదా! ఈక్వల్ టు ఫాల్స్ అని అది డైరెక్ట్‌గా తీసేసుకుంటుంది. ఇది గెట్ సెట్టర్ మెథడ్ టైప్‌లో ఉంటుందన్నమాట. ఈ ఈ డిఫాల్ట్ వాల్యూ తీసుకోవడం. ఆహ్, నెక్స్ట్ పాస్ చేసిన అకౌంట్ నంబర్ బఫర్‌లో వాల్యూ ఉందా లేదా? వాల్యూ ఉంది. దెన్ నెక్స్ట్ ఏం చూస్తుంది? ఫర్ అప్డేట్. ఫర్ అప్డేట్ ట్రూ ఉంది. సో ఇఫ్ కండిషన్ పాస్ అవుతుంది. ఇది ఇఫ్ ఆఫ్ బఫర్ అంటే బఫర్‌లో వాల్యూ ఉంటే పాస్ అవుతుంది. ఇదేమో ఇఫ్ ఆఫ్ బూలియన్ వేరియబుల్ ట్రూ ఉంది కాబట్టి పాస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు? సింపుల్‌గా ఆ బఫర్ డాట్ సెలెక్ట్ ఫర్ అప్డేట్ ఇందాక నేను ఆ లాజిక్‌లో
ఇక్కడ చూపించాను కదా, సేమ్ మనము ఫర్ అప్డేట్ రాయొచ్చు ఆర్ యూ కెన్ డూ సెలెక్ట్ ఫర్ అప్డేట్ అని. ద సేమ్ థింగ్ వాళ్ళు ఈ మెథడ్లో రాసుకున్నారు. రాసుకుని ఈ బ్రా ఇక్కడ బ్రేసెస్లో నేను ట్రూ పాస్ చేశాను కదా, వాళ్ళు ఎగ్జాక్ట్గా దీనికి పారామీటర్ ఏమొస్తుందో దాన్ని పాస్ చేశారు. సో ఇక్కడ ఏం పారామీటర్ వచ్చిందో దాన్నే ఎగ్జాక్ట్గా పాస్ చేసేస్తున్నారు, ట్రూ అని. నేనైతే ఫిక్స్డ్గా ట్రూ అని పెట్టాను. యూ కెన్ ఆల్సో పుట్ ఇట్ ట్రూ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ పాస్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ హియర్. ఇది ఎలాగో ట్రూ అయితేనే ఇక్కడికి వస్తుంది, ఆబ్వియస్గా ఇక్కడ ట్రూవే ఉంటుంది. నెక్స్ట్ రికార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఫర్ అప్డేట్ అనేది సెపరేట్, రికార్డ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది సెపరేట్. సో ఇక్కడ రికార్డ్ ఫైండ్ అయింది, ఆ రికార్డ్ రిటర్న్ అయింది. సో ఇఫ్ ఐ కమ్ బ్యాక్ హియర్, ఆ ఫెచ్ అయిన రికార్డ్ ఇక్కడ అసైన్ అవుతుంది కస్ట్లోకి. ఇప్పుడు రికార్డ్ దొరికింది నాకు కస్ట్లోకి, రికార్డ్ దొరికింది అండ్ దట్ ఈస్ ఫర్ అప్డేషన్. ఇట్స్ సింప్లీ లైక్ సెలెక్ట్ ఫర్ అప్డేట్ కస్ట్ రాసినట్టు నేను ఇక్కడ రాశాను అనమాట. నెక్స్ట్ కస్ట్ డాట్ కరెన్సీ, నేను ఏం వాల్యూస్ అసైన్ చేయాలనుకుంటున్నానో అవి అసైన్ చేస్తున్నాను. ప్రజెంట్ కస్ట్ డాట్ కరెన్సీలో ఏముంది, యుఎస్డి ఉంది. కానీ లైన్ నెంబర్ 17 ఎగ్జిక్యూట్ అయ్యాక ఐఎన్ఆర్ఎల్ సిట్ అవుతుంది దాంట్లో. మీరు స్టాప్ వాచ్లో సారీ యాడ్ వాచ్లో అయినా కూడా చెక్ చేయొచ్చు దట్ కరెన్సీలో ఏం వాల్యూ ఉంది అనేది. యుఎస్డి ఉంది. ఇమీడియట్లీ వెన్ ఐ క్లిక్ ఆన్ F10, see it got changed to INR. And then cust.update and then TTS commit. So updation జరిగింది. సేమ్ విల్ గెట్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇన్ఫో లాగ్ ఆల్సో. ఇప్పుడు మనం టేబుల్కి వెళ్ళి యూ కెన్ రీఫ్రెష్ అండ్ సీ whether the currency got updated in US 012 or not. Refresh it and US-012, scroll to the right where you can see currency field, see INR update అయింది. సో సింప్లీ నేను సెలెక్ట్ ఫర్ అప్డేట్ దీనికి రీప్లేస్మెంట్, ఈ లైన్స్కి రీప్లేస్మెంట్ ఈ ఫైండ్ మెథడ్ అనమాట. ఫైండ్ మెథడ్ యూజ్ చేసి నేను రెగ్యులర్గా రాసే సెలెక్ట్ స్టేట్మెంట్ని ఒక మెథడ్లో పెట్టేసుకుని ఐఎమ్ రీయూజింగ్ ఇట్. అండ్ ఫైండ్ ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్. సో ఈ మెథడ్ సిగ్నేచర్ అండ్ రిమైనింగ్ కోడ్ ఒకసారి క్లియర్గా చూద్దాము. సో దీనికి ఇన్పుట్ పారామీటర్ యూనిక్గా ఉండే వాల్యూయే పాస్ చేయాలి, లేకపోతే అది కరెక్ట్గా యూనిక్ రికార్డ్ని ఫైండ్ చేయలేదు. ఇప్పుడు నేను సమ్ కరెన్సీ మీద పాస్ చేశాను అనుకోండి, కరెన్సీతో నాకు ఎగ్జాక్ట్ యూనిక్ రికార్డ్ రాదు కదా. అకౌంట్ నెంబర్ అయితేనే యూనిక్గా ఉంటుంది, అది రిపీట్ అవ్వదు. కరెన్సీ అనేది రిపీట్ అవ్వచ్చు. సో అలాంటివి జనరల్గా పాస్ చేయం ఈ ఫైండ్ మెథడ్కి, అది రాంగ్ అవుతుంది. సో యూనిక్నెస్ ఏది వస్తుందో అది పాస్ చేస్తాం. ఇన్ కేస్ దీంట్లో 2 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, యూనిక్ రికార్డ్ ఫైండ్ చేయడానికి 2 రికార్డ్స్ ఉంటే, 2 ఫీల్డ్స్ ఉంటే కనుక 2 పారామీటర్స్ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ చెప్పాను కదా, వీ కెన్ మేక్ ఇట్ అన్ ఆప్షనల్ పారామీటర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి సమ్ ఐడి బై డిఫాల్ట్ పాస్ చేశాను అనుకోండి, 012 ఆర్ ఏబిసి, సమ్ ఎనీథింగ్ ఐ హ్యావ్ పాస్డ్ ఇట్. ఎప్పుడైతే నేను బై డిఫాల్ట్ ఒక వాల్యూ సెట్ చేస్తానో, ఈ ఫస్ట్ పారామీటర్ కూడా ఆప్షనల్ అయిపోతుంది. యు సీ హియర్, నేను బ్రేసెస్ ఓపెన్ చేయగానే ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ మనకి ఫస్ట్ అకౌంట్కి కూడా చూపిస్తుంది. దట్ మీన్స్ ఇది కూడా ఆప్షనల్ అని. ఇది పాస్ చేయకపోయినా కూడా పర్వాలేదు దానికి. ఇప్పుడు ఫైండ్ నేనేం పారామీటర్స్ పాస్ చేయకుండా కంపైల్ చేస్తే నాకేం ఎర్రర్ రాదు. ఇందాక నాకు ఎర్రర్ వచ్చింది, ఏమని, రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ హ్యావ్ బీన్ స్పెసిఫైడ్ అని. బికాస్ కస్ట్ అకౌంట్ మ్యాండేటరీ, అప్పుడు ఆప్షనల్ పారామీటర్ కాదు, మ్యాండేటరీ పారామీటర్. అప్పుడు పాస్ చేయకపోతే ఎర్రర్ వచ్చింది. బట్ నౌ ఐ మేడ్ ఇట్ అన్ ఆప్షనల్ పారామీటర్, అందుకే ఎర్రర్ రావట్లేదు. ఇది రిమూవ్ చేసేసాను అనుకోండి, ఇట్ బికమ్స్ ఏ మ్యాండేటరీ పారామీటర్, ఖచ్చితంగా పాస్ చేయాలి. అండ్ ఇఫ్ ఐ కంపైల్ దిస్, ఇప్పుడు ఇది మ్యాండేటరీ పారామీటర్ అయింది. ఇక్కడ నేను కంపైల్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది, బికాజ్ నేను కస్ట్ అకౌంట్ పాస్ చేయలేదు కదా. ఇఫ్ ఐ కంపైల్ దిస్, సి
ద రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్ ఫర్ ద మెథడ్. దీనికి కస్ట్ అకౌంట్ పాస్ చేయాలి, బట్ నేను పాస్ చేయలేదు. సో దట్స్ హౌ యూ డిఫైన్ అన్ ఆప్షనల్ పారామీటర్ అంటే మ్యాండేటరీ పారామీటర్. అండ్ కంపైల్ దిస్, ద ఎర్రర్ ఈస్ గాన్. అండ్ నెక్స్ట్ దీంట్లో సెకండ్ పారామీటర్ ఏంటి, ఫర్ అప్డేట్ అని ఒక బులియన్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నారు. బులియన్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుని బై డిఫాల్ట్ దానికి ఫాల్స్ పెట్టుకున్నారు. అండ్ సో దట్స్ వై దిస్ బికేమ్ ఏ ఆప్షనల్ పారామీటర్. నెక్స్ట్ ఏం చేశారు, ఒక లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుని కస్టేబుల్. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకుని ఈ కస్ట్ అకౌంట్లో వాల్యూ పాస్ అయిందా లేదా అని చూసుకుంటున్నారు. ఇది మ్యాండేటరీ పారామీటర్ కదా, దీనికి ఎందుకు మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా వాల్యూ పాస్ అవుతుంది కదా, వై టు చెక్ అగైన్ ఇక్కడ అని మీకు డౌట్ వస్తుంది. బట్ సీ హియర్, ఇక్కడ నేను US-0 పాస్ చేయకుండా ఇట్లా ఎంటీ ఎంటీ ఆపరెంట్స్ పెట్టినా కూడా మెథడ్ తీసుకుంటుంది. కానీ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీకు బ్రేక్ అవుతుంది ఇఫ్ కండిషన్. ఐ ప్లేస్ ఏ బ్రేక్ పాయింట్. Update, I'm just commenting for now. If I execute this, see ఇక్కడ find లో నేను ఏం వాల్యూ పాస్ చేయలేదు, జస్ట్ బ్రేసెస్ ఈ ఆపరెంట్స్ పెట్టాను అంతే, డబుల్ కోట్స్. అండ్ ఇక్కడ నుంచి నేను ఫైండ్ మెథడ్ లోపలికి వెళ్తే see here, కస్ట్ అకౌంట్ మ్యాండేటరీ పారామీటర్ కాబట్టి దానికి ఏదో ఒకటి పాస్ చేయాలి, ఎంటీ అయినా పాస్ చేయాలి. నేను ఎంటీ పాస్ చేశాను కాబట్టి యాక్సెప్ట్ చేసింది. అక్కడ డబుల్ కోట్స్ పెట్టకుండా జస్ట్ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. డబుల్ కోట్స్ పెట్టానంటే ఎంటీ స్ట్రింగ్ పాస్ చేసినట్టు, అంటే ఏం వాల్యూ లేకుండా. సో అది యాక్సెప్ట్ చేసింది, ఇక్కడ పాస్ అయిపోయింది. కానీ దీంట్లో వాల్యూ ఉందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకుంటుంది అనమాట. ఇఫ్ ఆఫ్ కస్ట్ అకౌంట్ బఫర్ అంటే దీంట్లో వాల్యూ ఉంటేనే, ఇఫ్ ఆఫ్ బఫర్ అంటే ఎప్పుడైనా దాంట్లో వాల్యూ ఉంటేనే పాస్ అవుతుంది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్, సీట్ గాట్ స్కిప్. సో కస్టేబుల్ బ్లాంక్ ఉంటుంది కదా, ఆబ్వియస్గా ఎంటీ ఎంటీ వాల్యూ ఉన్న కస్టమర్ అకౌంట్ ఏది ఉండదు కాబట్టి బ్లాంక్ రిపీట్ అవుతుంది. సో సేమ్ విల్ కమ్ హియర్, ఫస్ట్ అకౌంట్ బ్లాంకే ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఇక్కడ ఇఫ్ కండిషన్ పెట్టుకుని దే ఆర్ చెకింగ్ వెదర్ ద పాస్ట్ పారామీటర్ హ్యాస్ ఎ వాల్యూ ఆర్ నాట్. ఇక్కడ పాస్ చేసిన దాంట్లో వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇఫ్ కండిషన్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఫర్ అప్డేట్, ఇఫ్ ఆఫ్ ఫర్ అప్డేట్ అంటే ఈ సెకండ్ పారామీటర్ అది ట్రూ అయితేనే ఇక్కడ ట్రూ అవుతుంది, ట్రూ అయితేనే ఇక్కడ మనకి ఫర్ అప్డేట్ సెలెక్ట్ ఫర్ అప్డేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ నేను ఆ రికార్డ్ని జస్ట్ రీడింగ్ పర్పస్కి ఫెచ్ చేసుకుంటున్నట్టు. అదే ఇది ఫర్ అప్డేట్ ఈ వర్డ్లోనే అర్థమవుతుంది మనకి. అప్డేషన్ కోసం చేస్తున్నాను అనుకోండి, సెకండ్ పారామీటర్ ట్రూ పాస్ చేస్తా, సో దట్ ద రికార్డ్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ అప్డేట్. అప్డేషన్ కోసం సెలెక్ట్ అవుతుంది. ఆ సెలెక్ట్ అయిన రికార్డు ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాము, ఒక టేబుల్కి రాసుకుని వాళ్ళు మనం పాస్ చేసిన అకౌంట్ ఐడి ఏదైతే ఉందో దానికి మ్యాచ్ చేసుకుని రికార్డ్ని ఫైండ్ చేసి ద సేమ్ రికార్డ్ దే ఆర్ రిటర్నింగ్ ఇట్. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ ఫైండ్ మెథడ్. అన్ని ఫైండ్ మెథడ్స్కి ఆ యూనిక్ పారామీటర్ ఏది ఉందో అది పాస్ చేసుకుంటారు, ఫర్ అప్డేట్ పెట్టుకుంటారు, ఇట్లానే స్ట్రక్చర్ పెట్టుకుని సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ రాసుకుని జస్ట్ ఆ టేబుల్ బఫర్ని రిటర్న్ చేస్తారు. బికాజ్ ఇక్కడ వాయిడ్ లేదు, రిటర్న్ టైప్ ఉంది, అది కూడా కస్టేబుల్ బఫర్ ఉంది. సో ఇక్కడ కూడా వీళ్ళు కస్టేబుల్ బఫరే రిటర్న్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద బఫర్, హియర్ దే హ్యావ్ సెలెక్టెడ్ ద రికార్డ్ అండ్ రిటర్నింగ్ ద బఫర్. సో ఇప్పుడు సేమ్ ఇదే మెథడ్ వీ కెన్ ఆల్సో రైట్ ఫర్ అవర్ టేబుల్. మేబీ నేను మన టేబుల్ తీసుకున్నాం అనుకోండి, మన టేబుల్స్లో కూడా ఇది రాస్తాం. అండ్ నేను ఫస్ట్ చెప్పాను కదా, దిస్ ఈజ్ నాట్ ఓవర్ రైడ్ మెథడ్. సో అందుకని మీరు ఇక్కడ చూస్తే మీకు ఫైండ్ అనేది ఇక్కడ ఉండదు. ఫైండ్ అనేది న్యూ మెథడ్, మనం రాసుకునేది మన యూసేజ్ కోసం. ఇది ఎక్స్ప్లిసిట్గా మనం కాల్ చేస్తేనే కాల్ అవుతుంది. ఓవర్ రైడ్ మెథడ్స్ లాగా వాటంతట అది కాల్ అవ్వదు. యూ కెన్ రైట్ పబ్లిక్ స్టాటిక్ ఆర్
సింపుల్‌గా స్టాటిక్ అని రాయొచ్చు. ఎందుకంటే మెథడ్ బై డిఫాల్ట్ పబ్లిక్ ఉంటుంది. ముందే మెన్షన్ చేయకపోతే. ప్రొటెక్టెడ్ అని ఆర్ ప్రైవేట్ అని మెన్షన్ చేస్తే ప్రొటెక్టెడ్ అని ఉంటుంది. సో, ఫైండ్ మెథడ్స్ అన్నీ పబ్లిక్కే ఉంటాయి. ఎందుకంటే అవి ఎక్కడి నుంచైనా కాల్ చేసుకొని రికార్డ్‌ని ఫెచ్ చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఇది నేను ఏ టేబుల్‌కి రాస్తున్నాను? ఇది రిటర్న్ చేయాలి కదా! రికార్డ్‌ని ఫైండ్ చేసి రిటర్న్ చేయాలి. దేన్ని రిటర్న్ చేయాలంటే ఐయామ్ రైటింగ్ ఫర్ విచ్ టేబుల్? ఐకేసీఎస్ ఎంప్లాయీ ఇక్కడ ఉంది కదా! ఆ టేబుల్‌కి రాస్తున్నాను కాబట్టి ఆ టేబుల్‌నే మెన్షన్ చేయాలి. ఐకేసీఎస్ ఎంప్లాయీ. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మెథడ్. నేమ్ ఆఫ్ ద మెథడ్ ఏంటి? ఫైండ్. నెక్స్ట్ వచ్చేది పారామీటర్స్. పారామీటర్స్ మనం ఏం పాస్ చేస్తాం? ఈ టేబుల్‌కి ఏది యూనిక్ ఇండెక్సో తెలుసుకొని ఆ యూనిక్ ఇండెక్స్‌కే సెట్ చేసుకుంటాం. ఎంప్లాయీ ఐడీఎక్స్ ఈజ్ ఎ యూనిక్ ఇండెక్స్. దీనికి డూప్లికేట్స్ లేవు. దీంట్లో ఏముంది? ఎంప్లాయీ ఐడీ ఉంది. జనరల్‌గా ప్రైమరీ ఇండెక్స్ ఆర్ యూనిక్ ఇండెక్స్ మీదే రాస్తాం అది. బికాజ్ యూనిక్ ఇండెక్స్ లేకపోతే అది కరెక్ట్ ఎగ్జాక్ట్ రికార్డ్ ఫైండ్ చేయలేదు. సో, నేను ఐయామ్ యూజింగ్ ఎంప్లాయీ ఐడి. యాక్చువల్లీ దీనికి నేను ఈడిటి స్పెసిఫై చేయలేదు. వేర్ ఈస్ దిస్ ఎంప్లాయీ ఐడి? ఇక్కడ ఈడిటి మనం ఆ పారామీటర్స్లో పాస్ చేసేటప్పుడు కూడా ఈడిటినే పాస్ చేయాలి. ఎందుకు అంటే మనం స్ట్రింగ్స్ని స్ట్రింగ్ వేరియబుల్స్ని డైరెక్ట్గా సెలెక్ట్ స్టేట్మెంట్స్లో ఇస్తే ఎర్రర్ వస్తుంది. మీకు ఫస్ట్ టేబుల్లో ఉన్న ఫైండ్ మెథడ్ చూపిస్తాను. ఇక్కడ ఈ ఫైండ్ మెథడ్ కస్ట్ టేబుల్లో ఉన్న ఫైండ్ మెథడ్ కదా ఇది. మనం యాక్చువల్లీ దీన్ని హ్యాస్టేజ్గా కాపీ చేసి రెప్లికేట్ చేయొచ్చు. బట్ నేను లైన్ బై లైన్ రాస్తున్నాను ఎందుకంటే జస్ట్ టు గెట్ మోర్ అండర్స్టాండింగ్ ఫర్ యూ. ఏమైనా చిన్న గ్యాప్స్ ఉంటే తెలుస్తాయి అని. ఇప్పుడు ఇక్కడ నేను ఈడిటి మెన్షన్ చేయకుండా స్ట్రింగ్ మెన్షన్ చేశాను అనుకోండి. ఈ కస్ట్ అకౌంట్ అనేది ఏమవుతుంది? స్ట్రింగ్ ప్రిమిటివ్ డేటా టైప్కి వేరియబుల్. ఎస్, అలా స్ట్రింగ్ వేరియబుల్స్ని మనం ఎప్పుడు వేర్ కండిషన్స్లో డైరెక్ట్గా వాడకూడదు. 2012లో ఇది ఎర్రర్ వస్తుంది. D365లో ఇదేం ఇష్యూ అవ్వదు కానీ ఇక్కడైతే మనకి ఇష్యూ వస్తుంది. ఏమని? కంటైనర్ అండ్ అన్బౌండెడ్ స్ట్రింగ్ ఫీల్డ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద వేర్ ఎక్స్ప్రెషన్. వేర్ ఎక్స్ప్రెషన్లో మనము వేరియబుల్స్ స్ట్రింగ్ టైప్ ఉన్నాయి వాడకూడదు. అందుకని ఫైండ్ మెథడ్స్లో ఎప్పుడు మనం ఈడిటీస్నే మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేను రాసే న్యూ మెథడ్లో కూడా నేను స్ట్రింగ్ అని పెట్టాను అనుకోండి, ఆ స్ట్రింగ్ వేరియబుల్ని నేను వేర్ కండిషన్లో యూజ్ చేయలేను. అందుకని ఈడిటి యూజ్ చేయాలి. అండ్ ఈడిటి యూసేజ్ మనకు తెలుసు కదా! ఫ్యూచర్‌లో దాని సైజ్ ఏమైనా ఇంక్రీజ్ చేసినా, ఏమైనా మోడిఫై చేసినా అది కోడింగ్‌లో కూడా ఎఫెక్ట్ అవ్వాలి కాబట్టి మనం ఎప్పుడు ఈడిటి పెట్టుకోవాలి. ఇన్ కేస్ నేను ఐకేసీఎస్ ఎంప్లాయీకి నేను ఒక ఈడిటి క్రియేట్ చేసి అసైన్ చేసుంటే వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఈడిటి ఫర్ దిస్. అది శాంపుల్ టేబుల్ నేను క్రియేట్ చేశాను. ఈడిటి క్రియేట్ చేయడం మర్చిపోయాను. I'm quickly creating an EDT IKCS employee ID. ఓకే, సింక్రనైజ్ అడిగితే సింక్రనైజ్ చేయకండి, సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైం. సో ఇప్పుడు క్రియేట్ చేసిన ఈడిటీని నేను ఇక్కడ అసైన్ చేస్తున్నాను. ఐకేసిఎస్ ఎంప్లాయీ ఐడి అండ్ ఈడిటీకి నేను స్ట్రింగ్ సైజ్ ఏం మెన్షన్ చేయలేదు. సో 10 ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది. I'll increase the string size to some 40 characters. సో ఈడిటీకి ఏ సెట్ చేసి ఉంటే సేమ్ అదే మనకి ఇక్కడ టేబుల్కి రిఫ్లెక్ట్ అవుతుంది. టేబుల్లో ఉన్న ఏ ఫీల్డ్కి అయితే నేను ఆ ఈడిటీ ఇస్తానో అది దానికి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఐకేసిఎస్ ఎంప్లాయ్ ఐడి ఈడిటీ క్రియేట్ చేశాను అండ్ స్ట్రింగ్ సైజ్ 40 ఇచ్చాను. సేమ్ గాట్ రిఫ్లెక్టెడ్ టు ద ఫీల్డ్ వేర్ ఐ హ్యావ్ అసైన్ ద ఈడిటీ. ఇక్కడ ఈడిటీ అదే అసైన్ చేశాం కాబట్టి స్ట్రింగ్ సైజ్ ఆటోమేటిక్గా వస్తుంది అండ్ స్ట్రింగ్ సైజ్ మనం మళ్ళీ ఎడిట్ చేసుకోలేము. నెక్స్ట్
ఈడిటి క్రియేట్ చేశాను కాబట్టి సేమ్ అదే నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఐకేసిఎస్ ఎంప్లాయీ ఐడి, దానికి పారామీటర్ ఒక వేరియబుల్, దానికి ఒక బఫర్ డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈడిటి ఇచ్చి దానికి ఒక బఫర్ డిక్లేర్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ లోకల్లో ఎలా చేస్తామో ఇక్కడ కూడా అట్లానే చేస్తాం. ఐల్ గివ్ ఇట్ యాజ్ ఎంప్లాయీ ఐడి. ఇక్కడ అండర్ స్కోర్ పెడతాం ఎందుకంటే జస్ట్ టు డిఫరెన్షియేట్ నార్మల్ వేరియబుల్స్ అండ్ పారామీటర్ వేరియబుల్స్. అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు అండర్ స్కోర్. నేను ఇక్కడ కస్టేబుల్ అని డిక్లేర్ చేసి ఇది ఒక బఫర్. ఇలాంటి బఫర్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను అనుకోండి, ముందు అండర్ స్కోర్ పెడతాను. అంటే అది పారామీటర్ అంటే ఈ మెథడ్కి ఇన్పుట్గా వచ్చింది, పారామీటర్గా వచ్చింది అని చెప్పడం కోసం దాన్ని స్పెసిఫై చేస్తాం అనమాట. నెక్స్ట్ దీంట్లో ఉన్న సెకండ్ పారామీటర్ ఏంటి, బులియన్ ఫర్ అప్డేట్. అది కూడా అండర్ స్కోర్ ఫర్ అప్డేట్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెడుతున్నాం. ఎందుకంటే ఒక డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తున్నాం సో దట్ ఇట్ విల్ బికమ్ అన్ ఆప్షనల్ పారామీటర్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇఫ్ ఆఫ్ ఈ ఎంప్లాయ్ ఐడిలో వాల్యూ ఉందా లేదా ఫస్ట్ అది చెక్ చేస్తున్నాను. ఎంప్లాయ్ ఐడిలో వాల్యూ ఉంటే నెక్స్ట్ ఇఫ్ ఆఫ్ సెకండ్ పారామీటర్ ఫర్ అప్డేట్ కోసమా లేకపోతే నార్మల్గా సెలెక్ట్ చేశాడా అని. అండ్ హియర్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ టేబుల్ ఐకేసిఎస్ ఎంప్లాయీ. నేను ఎంప్లాయీ అని పెట్టాను బఫర్ నేను. సో ఎంప్లాయీ డాట్ సెలెక్ట్ ఫర్ అప్డేట్ పెట్టుకుని ఐ విల్ రైట్ ట్రూ అయినా పెట్టేయచ్చు, ఎందుకంటే ఎట్లయినా ఇక్కడ ఫర్ అప్డేట్ ట్రూ అయితేనే ఇక్కడికి వస్తుంది కదా. డైరెక్ట్ ట్రూ పెట్టేయచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ పుట్ ద బఫర్ హ్యాజ్ ఇట్ ఈస్. దెన్ ఇక్కడ నేను సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుంటా. సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఎంప్లాయీ నా టేబుల్ వేర్ ఎంప్లాయీ డాట్ ఏ ఫీల్డ్కి మ్యాచ్ చేస్తున్నాం మనం మన టేబుల్లో, ఎంప్లాయీ ఐడికి, రైట్, ఈక్వల్ టు నేను పాస్ చేసిన వాల్యూ. ఈ మెథడ్కి ఏదైతే ఇన్పుట్గా వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఫైనల్లీ ఈ మెథడ్ రిటర్న్ చేయాలి కదా, దీనికి వాయిడ్ అయితే ఎంటీ ఏం రిటర్న్ చేయట్లేదు, ఇక్కడైతే టేబుల్ బఫర్ రిటర్న్ చేయాలి. అదర్వైజ్ ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్ దట్ మెథడ్ నెవర్ రిటర్న్స్ ఏ వాల్యూ. సో అది ఎగ్జాక్ట్ ఎగ్జిట్ ఉండేలాగా రాయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ లోపల రాశాను అనుకోండి, రిటర్న్ ఎంప్లాయీ అని, అది కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది. సేమ్ ఎర్రర్ అంటే ఇట్ సేస్ ఆల్ పాత్స్ ఆర్ నెవర్ రిటర్న్ ఏ వాల్యూ అని, నాట్ ఆల్ పాత్స్ ఇన్ రిటర్న్ ఏ వాల్యూ. ఎందుకంటే ఇక్కడ రిటర్న్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఇఫ్ కండిషన్ పాస్ అయితేనే అవుతుంది. ఇఫ్ కండిషన్ పాస్ అవుతుందో లేదో గ్యారంటీ లేదు కదా, అంటే ఖచ్చితంగా అన్నిసార్లు ఈ మెథడ్ వాల్యూ రిటర్న్ చేస్తుందని గ్యారంటీ లేదు. అందుకని రిటర్న్ ఎప్పుడు కంపల్సరీ కాల్ అయ్యేలాగే ఉండాలి. అదే ఇక్కడ పెడితే ఇట్ విల్ డెఫినెట్లీ ఎగ్జిక్యూట్. లైన్ నెంబర్ 19 అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, రిటర్న్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇఫ్ పెట్టి ఎల్స్లో పెట్టినా కూడా పర్వాలేదు, బికాజ్ ఇఫ్ ఎల్స్ రెండిట్లో ఏదో ఒకటి కాల్ అవుతుంది, ఖచ్చితంగా రిటర్న్ జరుగుతుంది కాబట్టి అట్లయినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్స్లో పెట్టాను అంటే రిటర్న్ ఓన్లీ ఎల్స్లో జరుగుతుంది, కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది బికాజ్ ఇఫ్లో రిటర్న్ లేదు, ఓన్లీ ఎల్స్లో ఉంది. ఈ టైప్లో ఎవరు రాయరు, ఐఎమ్ జస్ట్ సేయింగ్ హౌ ద మెథడ్ ఈజ్ వర్కింగ్ అని అంతే. ఇప్పుడు ఎర్రర్ రాలేదు బికాజ్ టూ కేసెస్లో ఇది ఖచ్చితంగా ఇఫ్లోకి వెళ్తుంది లేదా ఎల్స్లోకి వెళ్తుంది, ఎట్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా రిటర్న్ అనేది జరుగుతుంది కాబట్టి దీనికి ఎర్రర్ రావట్లేదు అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లా ఎవరు రాయరు, సో వీ విల్ డైరెక్ట్ రిటర్న్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ప్లేస్ చేయాలి. ఎప్పుడు ఇఫ్ కండిషన్స్లో లూప్స్ లోపల అలా పెట్టకూడదు, ఇట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఓపెన్ ఎగ్జిట్.
సో ఇది ఫైండ్ మెథడ్ సింటాక్స్. సో ఇప్పుడు దీన్ని నేను యూజ్ చేసి నేను ఐకేసిఎస్ ఎంప్లాయీ టేబుల్లో ఐ విల్ ట్రై టు అప్డేట్ సమ్ రికార్డ్. ఇందాక కస్ట్ టేబుల్ ఎట్లా అప్డేట్ చేశానో అట్లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఐ కెన్ అప్డేట్ ఐకేసిఎస్ ఐఫెన్ 003కి ఏజ్ ఐ వాంట్ టు అప్డేట్ టు 35 అండ్ సాలరీ ఐ వాంట్ టు అప్డేట్ టు 2,50,000. ఓకే. సో దీనికి ఇప్పుడు జాబ్ రాద్దాము. దీన్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ ఐకేసిఎస్ హైఫెన్ 003 నేమ్ తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి. ఇన్ఫో పెట్టుకుని ఇక్కడ సెపరేట్గా రాస్తున్నాను చూడండి. ఐకేసిఎస్ ఇప్పుడు అది స్టాటిక్ మెథడ్ కదా, నేను డైరెక్ట్ టేబుల్ ఇచ్చేసి స్కోప్ రిజల్యూషన్ ఇస్తే చాలు, ఆ ఫైండ్ మెథడ్ వచ్చేస్తుంది. ఫైండ్ మెథడ్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఏం అడుగుతుంది, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద ఎంప్లాయ్ ఐడి. నేను అదే స్పెసిఫై చేసుకున్నాను కదా అక్కడ. సో ఎంప్లాయ్ ఐడి అడుగుతుంది. నెక్స్ట్ పారామీటర్ ఫర్ అప్డేట్, అది ఆప్షనల్ పారామీటర్. దానికి బై డిఫాల్ట్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టాను కాబట్టి ఇట్ బికేమ్ ఎ డిఫాల్ట్ పారామీటర్ అండ్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఆప్షనల్. సో ఫస్ట్ పారామీటర్ నేను ఐకేసిఎస్ హైఫెన్ 003 పాస్ చేశాను, రైట్. దెన్ దీంట్లో ఉన్న ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాట్ ఇట్ మీన్స్ ఇస్ ఇట్ రిటర్న్స్ ద ఐకేసిఎస్ ఎంప్లాయీ రికార్డ్, రైట్. ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అదంతా టేబుల్ లాగా అనమాట. సో అందుకే ఇక్కడ మనం లాస్ట్లో డాట్ పెట్టుకుంటే ఐకేసిఎస్ ఎంప్లాయీలో ఏం ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఐ కెన్ రైట్ లైక్ దిస్ ఎంప్లాయీ ఐడి ఆర్ ఐ కెన్ రైట్ నేమ్, ఇది ఎంప్లాయీ నేమ్. ఇదేమో ఫైండింగ్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైండింగ్, అండ్ ఇక్కడ ఈ హైలైట్ అయిన దాంట్లో మనకి టేబుల్ వస్తుంది, ఫైండ్ మెథడ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి. దాని తర్వాత నేను డాట్ పెట్టేస్తే నాకు ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని వచ్చేస్తాయి. అట్లా నేను నేమ్ని తెచ్చుకున్నాను, రైట్. ఈ తెచ్చుకున్న నేమ్ని ఇన్ఫోలో పాస్ చేస్తున్నాను జస్ట్ టు సీ వాట్ ఈస్ ద అవుట్పుట్ అని. ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే సి ఐ గాట్ అరుణ్, బికాజ్ ఐకేసిఎస్ ఐఫెన్ 003కి ఎవరున్నారు, అరుణ్ అని ఉంది. 001కి it is showing as Jagadish. If I keep it to and ఏ వాల్యూ అయినా మనం కాల్ చేసుకోవచ్చు కాబట్టి మేబీ ఏజ్ ఐఎమ్ ట్రైంగ్ టు రిట్రీవ్ ఏజ్. ఇక్కడ ఏజ్ ఏమో ఇంటీజర్ అండ్ నేను స్ట్రింగ్ ఫార్మాట్ యూజ్ చేయలేదు కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది. క్విక్గా కన్వర్ట్ చేయడానికి నేను STRFMT వాడకుండా ఇంటి టు STR పెట్టేస్తున్నాను. ఇంటి ఏజ్ ఎగ్జిక్యూట్ చేస్తే 31 అని వచ్చింది. ఇది ఐకేసిఎస్ 002కి. టేబుల్కి వెళ్ళి చూస్తే యూ కెన్ ఓపెన్ అండ్ క్రాస్ వెరిఫై వెదర్ ద డేటా ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. ఐకేసిఎస్ 002కి 31 ఉంది, సేమ్ వీ గాట్. సో అట్లా ఈ ఫైండ్ ఆపరేటర్ యూజ్ చేసి దాని తర్వాత మనం ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ ఇవ్వచ్చు. ఏమైనా మెథడ్ ఉంటే మెథడ్ కూడా కాల్ చేయొచ్చు. టేబుల్లో ఉన్న ఎనీథింగ్, మనం జనరల్గా టేబుల్ డాట్ని ఎలా వాడతామో సేమ్ అట్లానే దీన్ని వాడచ్చు. దిస్ ఇస్ సే ఇది అండ్ టేబుల్ డాట్ సేమ్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ షో యూ. ఇప్పుడు నేను ఐకేసిఎస్ ఎంప్లాయీకి ఒక బఫర్ డిక్లేర్ చేశాను అనుకోండి, ఈ అని. ఈ డాట్ అంటే నాకు ఏమేమి ఫీల్డ్స్ మెథడ్స్ వస్తాయో సేమ్ అవన్నీ ఇక్కడ కూడా వస్తాయి. ఎందుకంటే ఇది రిటర్న్ చేసి ఈ ఫైనల్గా ఫైండ్ మెథడ్ రిటర్న్ చేసింది కూడా సేమ్ టేబులే కదా. సో అందుకని డాట్ అంటే సేమ్ అవే మెథడ్స్ అవే ఫీల్డ్స్ వస్తాయి ఆ టేబుల్లో ఉన్నవన్నీ. సో అట్లా మనం దాంట్లో ఏ ఫీల్డ్ అయినా మనం కాల్ చేసుకోవచ్చు, ఫీల్డ్ ఆర్ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ఏ టైం ఒకటే కాల్ చేయగలుగుతాం. ఓకే సార్, 2 వాల్యూస్ కావాలంటే మళ్ళీ ఫైండ్ ఆపరేషన్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఎవ్రీ టైమ్ ఇట్ విల్ ట్రై టు గో అండ్ డూ అనదర్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు నాకు ఏజ్ వచ్చింది ఐకేసిఎస్ ఐఫెన్ 002ది, నేను నేమ్ డిస్ప్లే చేయాలనుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇలా రాసి డాట్ నేమ్ అని పెట్టాను అనుకోండి. ఇక్కడ ఈ ఫైండ్లో ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాసింది అంటే ఆ సెలెక్ట్ అంటే ఏం చేస్తుంది, డేటాబేస్కి వెళ్ళి రికార్డ్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్న ఏజ్ చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫైండ్, మళ్ళీ అదే రికార్డుకి మళ్ళీ వెళ్ళి ఫైండ్ చేసుకొని తీసుకొస్తుంది. ఇట్స్ అన్నెసరీ కదా.
ఒకటే రికార్డ్‌కి 2 సార్లు సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెచ్ చేసుకొని డేటా ఫెచ్ చేయడము. అందుకని వాట్ వి విల్ డూ ఈస్ వి విల్ క్యాప్చర్ ద డేటా ఇంటు ఎ బఫర్. సో దట్ అది వన్ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ వాల్యూ మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, నాకు వర్క్ అయితే అవుతుంది బట్ అన్నెసరీగా ఇది 2 టైమ్స్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫైండ్‌లో ఒక సెలెక్ట్ స్టేట్మెంట్, ఈ ఫైండ్‌లో ఒక సెలెక్ట్ స్టేట్మెంట్. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఐకేసీఎస్ ఎంప్లాయీకి ఫస్ట్ ఒక బఫర్ క్రియేట్ చేసుకుంటాం. నేను ఊరికే సింపుల్‌గా ఈ అని పెట్టాను. ఈ ఈక్వల్ టు వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ డైరెక్ట్‌లీ అసైన్ ఓన్లీ ఫీల్డ్ అసైన్ చేయను. ఓన్లీ టేబుల్ బఫర్ వరకే అసైన్ చేస్తాను. ఇక్కడి వరకు ఏంటి ఓన్లీ టేబుల్ అసైన్ చేసినట్టు. రైట్. అండ్ ఇంకా ఎక్కడెక్కడైతే నేను ఫీల్డ్స్ వాడాలో అక్కడ నేను ఐ సింప్లీ పుట్ ఈ డాట్ నేమ్, ఈ డాట్ ఏజ్, ఈ డాట్ వాట్ ఎవర్ అదర్ ఫీల్డ్స్ ఐ వాంట్ టు షో ఐ కెన్ షో ఇట్ హియర్. ఈ డాట్ ఎంప్లాయీ ఐడి, ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి. యూ కెన్ రన్ ఇట్ అండ్ ఎంప్లాయీ ఐడి నేమ్ అవన్నీ వచ్చినాయి బికాస్ ది ఎంటైర్ డేటా దీంట్లోకి వచ్చి సిట్ అయింది. You can cross check by putting a breakpoint, execute it. ఎంప్లాయీ బఫర్ బ్లాంక్ ఉంది. ఎప్పుడైతే ఫైండ్ ఎగ్జిక్యూట్ అవుతుందో అది లోపలికి వెళ్ళి ఫైండ్ మెథడ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి ఈలోకి ఆ రికార్డ్ని తీసుకొస్తుంది. తర్వాత ఈ డాట్ ఏజ్, ఈ డాట్ నేమ్, ఈ డాట్ ఎంప్లాయీ ఐడి అని ఎగ్జిక్యూట్ అయినాయి. ఫైండ్ మెథడ్ ఇందక్కడ దానికి ఎట్లా కస్టేబుల్కి ఎలా ఎగ్జిక్యూట్ అయిందో ఇక్కడ కూడా అట్లానే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఫైండ్ మెథడ్ F11 యూజ్ చేశాను. ఇది నేను రాసిన మెథడే కదా. సేమ్ కస్టేబుల్కి యూజ్ అవుతున్నట్టే ఇక్కడ కూడా ఫస్ట్ ఎంప్లాయీ ఐడి చెక్ చేసుకుంది, దెన్ ఫర్ అప్డేట్ చెక్ చేసుకుంటుంది, దెన్ నా సెలెక్ట్ స్టేట్మెంట్ విత్ ద ఎంప్లాయీ ఐడి విత్ ద పారామీటర్ వాట్ ఐ హ్యావ్ పాస్డ్ IKCS 002కి మ్యాచ్ చేసుకుంటూ ఏది ఉంటే ఆ రికార్డ్ని ఫెచ్ చేసుకుని ఈ బఫర్లోకి దాన్నే రిటర్న్ చేస్తుంది. సో ఇట్స్ ఎ సింపుల్ థింగ్ బట్ ఈ స్ట్రక్చర్ మీకు అర్థం అవ్వాలి. లోపల ఎట్లా కోడ్ రాస్తున్నాము, పారామీటర్స్ ఎలా డిఫైన్ చేస్తున్నాము, యాక్సెస్ మాడిఫైయర్ ఎలా పెట్టాం, స్టాటిక్ ఎలా పెట్టాం, రిటర్న్ టైప్ ఎలా పెట్టాం, మెథడ్ నేమ్ పారామీటర్స్ ఎలా పెడుతున్నాము, లోపల ఆపరేషన్స్ అన్ని ఎలా రాస్తున్నాము, ఫైనల్గా వాల్యూ ఎలా రిటర్న్ చేస్తున్నాము. దో ఆర్ ఆపరేషన్ ఈజ్ సింప్లీ ఫైండింగ్ ఏ రికార్డ్. కొన్ని కాంప్లెక్స్వి కూడా చాలా కాంప్లెక్స్వి ఉంటాయి వేర్ యూ విల్ హ్యావ్ టు రైట్ సో మెనీ లాట్స్ ఆఫ్ కోడ్ అండ్ ఫైనల్లీ రిటర్న్ సమ్ వాల్యూ. ఫైండ్కి మాత్రం సేమ్ ఇదే సింటాక్స్ ఉంటుంది. ఏ టేబుల్కైనా వెళ్ళి చూడండి, ఇంతకు మించి పెద్ద దాంట్లో లాజిక్ ఏమి ఉండదు. బికాస్ ఫైండ్ ఓన్లీ డస్ ఫైండింగ్ ద రికార్డ్ మ్యాచింగ్ విత్ ద ఐడి అండ్ ఇట్ విల్ ఫెచ్ దట్. ఇట్లానే ఫైండ్ బై రెక్ ఐడి అని కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్ జర్నల్ టేబుల్కి వెళ్ళారు అనుకోండి, ఇది కూడా స్టాండర్డ్ టేబుల్. దీంట్లో కూడా రకరకాల ఫైండ్స్ ఉంటాయి. ఫైండ్ ఫైండ్ బై రెక్ ఐడి, ఇక్కడ ఫైండ్ ఏం చేస్తుంది సేమ్ మనం రాసినట్టే వాళ్ళు టేబుల్ పెట్టుకుని ఫస్ట్ ఇన్పుట్ పారామీటర్ వచ్చిందేమో చూసుకున్నారు. హియర్ ద ఇన్పుట్ పారామీటర్ ఇస్ రెక్ ఐడి బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఇట్ యూజింగ్ ద రెక్ ఐడి. అందుకే రెక్ ఐడిని పారామీటర్గా పాస్ చేసుకుని మళ్ళీ ఫర్ అప్డేట్ కీవర్డ్ యూజ్ చేసి సేమ్ ఇఫ్ దే వాంట్ దే ఆర్ అప్డేటింగ్ ఇట్ అండ్ దెన్ ఫైండింగ్ ద రికార్డ్ అండ్ ఫైనల్లీ రిటర్నింగ్ ద రికార్డ్. సో ఇంతే ఉంటాయి ఫైండ్ మెథడ్స్. అండ్ దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ మెథడ్ దట్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ఎవ్రీ న్యూ టేబుల్ that we create. This is also one of the best practice. And after the find method, what we have is a exist method. Exist method ఇంకా simple గానే ఉంటుంది. Maybe I think this video got a bit lengthier. I'll continue in the second one. We'll see exist in the next session. For now, I think you understood what is a find method. హౌ డు యూ రైట్ ఏ ఫైండ్ మెథడ్. ఫైండ్ మెథడ్ ఎప్పుడైనా మన టేబుల్లో రాసుకోవడానికి యూ జస్ట్ గో టు ద ఎనీ స్టాండర్డ్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్కి వెళ్ళండి ఆర్ ఎల్స్ డబ్ల్యూహెచ్ఎస్ వర్క్ టేబుల్ ఉంటుంది, దాంట్లో చూడండి ఎనీ టేబుల్, ఎనీ స్టాండర్డ్ టేబుల్ యూ కెన్ గో ఫైండ్ దిస్ మెథడ్ ఫైండ్ మెథడ్.
కాపీ పేస్ట్ చేసేసుకొని జస్ట్ ఇందులో టేబుల్స్ మీ టేబుల్స్ అండ్ పారామీటర్ చూసుకుని మీరు ఏ టేబుల్కి అయితే రాస్తున్నారో ఆ టేబుల్ పారామీటర్ దాని యూనిక్ ఇండెక్స్ అయి ఉండాలి. ఇక్కడ వర్క్ ఐడి ఉంది. వర్క్ ఐడితో నాకు యూనిక్ రికార్డ్ దొరుకుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ యూ గో టు ఇండెక్స్, సి హియర్ ఈస్ అ వర్క్ ఐడి అండ్ దేర్ ఈస్ అ యూనిక్నెస్ ఆన్ దిస్. సో ఐ కెన్ యూజ్ దిస్ యాజ్ అ పారామీటర్. అట్లా ఆ యూనిక్నెస్ ఉన్న పారామీటర్నే పాస్ చేసుకుని దాంతో ఇక్కడ మనం కోడ్ అంతా ప్లే చేసి వీ విల్ రిటర్న్ ద వాల్యూ అండ్ వీ విల్ యూజ్ ద ఫైండ్ మెథడ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ అనమాట. దట్ విల్ రెడ్యూస్ ద కోడ్, సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఇలాంటివి కొంచెం తగ్గుతుంది అండ్ ఈజీగా సింగిల్ లైన్తో మన సెలెక్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. జస్ట్ జాబ్లో టేబుల్, స్కోప్ రిజల్యూషన్ అండ్ యూజింగ్ ద ఫైండ్ మెథడ్. ఇట్లా సింగిల్ లైన్లో ఆపరేషన్ జరిగిపోతుంది ఫెచ్చింగ్ అనేది. ఎవ్రీ టైం సెలెక్ట్ రాసుకోకుండా సింపుల్గా టేబుల్ ఫైండ్ అండ్ దెన్ ఫెచ్ వాట్ ఎవర్ వాల్యూ యూ వాంట్. మొత్తం రికార్డ్ కావాలనుకుంటే బఫర్కి అసైన్ చేసుకోండి. లేదు అందులో ఉన్న ఒక్క వాల్యూయే తెచ్చుకోవాలి అనుకుంటే డాట్ ఎంప్లాయ్ ఏజ్ ఆర్ సంథింగ్ అనుకుంటే ఆ పర్టికులర్ ఫీల్డే తెచ్చుకొని దానికి అసైన్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ టేబుల్ బఫర్ ఉంది. ఇఫ్ ఐ ట్రై టు అసైన్ ఇట్ టు ఏజ్, ఎర్రర్ ఎర్రర్ త్రో చేస్తుంది బికాజ్ ఏజ్ని తీసుకెళ్ళి నేను టేబుల్ బఫర్కి అసైన్ చేయలేను కదా. ఆపరెంట్ టైప్స్ ఆర్ ఇన్కంపాటిబుల్. అదే ఇంటీజర్ తీసుకుంటే ఇక్కడ దానికి అసైన్ చేసుకోవచ్చు. Like this, you can use find method. In the next session, we'll see how what is the use of exist method and how can we write a new exist method for our table. This find and exist are normally some best practices for the new tables that we create. Yeah.